మనం పొందుకున్న రక్షణ ఆనందాన్ని ఇతరులు కూడా పొందుకోవాలంటే ముందుగా దేవుని సేవ హృదయపూర్వకంగా మనము చేయగలిగే వరంగా ఉండాలి. అంతేకాని దేవుని యొద్దకు వచ్చిన మనము మరి ధనమును, పేరును, మరి ప్రఖ్యాతలను దేవునికి అడగాలి, పొందుకోవాలనే ఆలోచన మనలో ఉండకూడదు. ఎందుకంటే సొలొమోను రాజు కూడా ఈ ప్రజలను న్యాయముగా పరిపాలన చేయడానికి నాకు కావలసిన జ్ఞానము, తెలివి దయచేయమని దేవునికి ప్రార్థన చేశాడు. అయితే దేవుడు సంతోషించి మరి అతను ధనమును, పేరును, శత్రువుల మీద జయాన్ని కోరుకోకుండా జ్ఞానాన్ని, తెలివిని అడిగాడని, అడిగిన వాటిని సొలొమోను రాజుకి దేవుడిచ్చాడు. అయితే జ్ఞానంతో పాటు, తెలివితో పాటు అన్ని దేశాల రాజుల కంటే గొప్ప పేరు, కీర్తి, ఘనతను దేవుడు సొలొమోను రాజుకి ఇచ్చాడు. అలాగే మరి మనము కూడా సొలొమోను రాజు వలె దేవునికి ప్రాధాన్యతనిస్తూ మనము ఆత్మల రక్షణార్థమై అనేకులకు మనము కూడా సహాయం చేసేటట్లుగా దేవుని యొద్ద అందుకు తగిన జ్ఞానమును, తెలివిని అడిగి పొందుకొని ఆత్మల రక్షణార్థమై వాటిని మనము వినియోగించుకోవాలి. అయితే పరలోక రాజ్యంలో మరి మన గురించి సంతోషం కలుగుద్దంట. ఎప్పుడంటే మన ద్వారా ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు. ఇంతకన్నా మనకేం కావాలి చెప్పండి?